హాయ్! ఈరోజు మనం 'కింగ్స్టన్' అనే మూవీని ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాం. మూవీ స్టార్ట్ అవ్వగానే ఒక ఊరిలో ఇలా చాలామంది చనిపోతూ ఉంటారు. సముద్రంలోకి ఎవరు వెళ్తే వాళ్ళు. దాంతో గవర్నమెంట్ డిక్లేర్ చేస్తుంది ఎవరు సముద్రం వేటకి వెళ్ళకూడదు అని చెప్పేసి. ఇలా అంతేకాకుండా ఒక కన్నెపిల్ల నెలకొకసారి ఇలా మిస్సింగ్ అయిపోతూ ఉంటుందన్నమాట. అది ఎందుకు కారణం తెలీదు. తెలుసుకోవడానికి హీరో వాళ్ళ ఫాదర్ వెళ్తాడు. అతను కూడా చనిపోతాడు. అప్పటినుంచి వాళ్ళ తాత ఈ పిల్లాడికి సముద్రంలోకి వెళ్తే చచ్చిపోతారు అని చెప్పి అక్కడ దెయ్యాలు ఉన్నాయని భయపెట్టిస్తాడనమాట. సో, అప్పటినుంచి ఇతడు కూడా అక్కడికి వెళ్ళాడు అనమాట. ఒకసారి అదే సముద్రం ఒడ్డున ఆడుకుంటుంటే స్నేహితులతో మా నాన్న చావుకి కారణమైనటువంటిది ఏందో కనుక్కుంటానని సముద్రంలోకి వెళ్తాడు. అది వాళ్ళ తాతయ్యకి తెలిసి అతన్ని పట్టుకొని వస్తాడనమాట. కాపాడి తీసుకొని వస్తాడు. సో, ఇంకెప్పుడు వెళ్ళకని చెప్పేసి అతనికి వార్నింగ్ ఇస్తాడు పిల్లాడికి. లోపలికి వెళ్ళకుండా హార్బర్‌లోనే పనిచేసుకుంటూ ఉంటారనమాట. అక్కడ మంచి జరిగినా, చెడు జరిగినా ఒక వ్యక్తి ఉంటాడు, మెయిన్ వ్యక్తి. చావు జరిగినా, ఏదైనా పెళ్లి జరిగినా అతడు డబ్బులు ఇచ్చి అందరి ముందు గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు ఇతను మంచివాడని చెప్పేసి. అతడికి డబ్బులు ఎవరిస్తారంటే మన కింగ్ ఇస్తాడు. కింగ్‌కి పైన థామస్ అనే వ్యక్తి ఇస్తూ ఉంటాడనమాట. ఇతడు థామస్‌కి రైట్ హ్యాండ్. ఇంక చనిపోయినప్పుడు వీళ్ళకు దహన సంస్కారాల కోసం డబ్బులు ఇచ్చి అందరితో మెప్పు పొందుతుంటాడు. కానీ ఈ కింగ్స్టన్ ఏం చేస్తాడంటే డబ్బులు వచ్చేసి ఇతడు పేకాటకి వెళ్ళి ఆ వచ్చిన డబ్బులను రెండింతలు చేసి వచ్చిన దాన్ని సగం వాళ్ళకిచ్చి ఇంక మిగిలినది ఇతను తీసుకొని జల్సాలు చేసుకుంటుంటాడు. అంతేకాకుండా ఒక బోట్ కొనుక్కోవాలని ఇతనికి ఒక గోల్ ఉంటుందన్నమాట సొంతంగా. అది ఎందుకు తర్వాత చెప్తారు. ఇంకా ఇతడు ఎందుకు డబ్బులు సేవ్ చేసుకుంటున్నాడంటే ఎందుకు సముద్రంలోకి వెళ్ళిన వాళ్ళు చనిపోతున్నారని ఇతడు కనుక్కోవాలని, అందుకు ఇతనికి బోట్ లేదు కాబట్టి సొంతంగా ఒకటి కొనుక్కోవాలని ఆ డబ్బులు వాళ్ళకి ఇచ్చిన దాంతో కొచ్చగం నొక్కేస్తూ ఉంటాడనమాట. ఖచ్చితంగా నేను కనిపెడతాను ఎందుకు చచ్చిపోతున్నారో అది నా గోల్ అని తెలుసుకుంటూ ఉంటాడు. ఇలా డబ్బులు నొక్కేయడాన్ని ఈమె కనిపెడుతుంది. ఈమె పేరు సరోజ అనమాట. ఇతనికి మరదలవుతుంది. ఎందుకు ఇలా బతుకుతున్నావు అని ఈమెను తిడుతుంది. నేను ఎందుకు చేస్తున్నానో నాకు తెలుసు అంటారు. వీళ్ళిద్దరూ బావ మరదలు కదా. ఇతడు తాగి జల్సాలు ఆడుతుంటే వాళ్ళ తాత వచ్చి ఎందుకురా ఎప్పుడు తాగుతూ ఉంటావు, ఇలా ఆరోగ్యం చెడిపోతుంది, నీకు మంచి భవిష్యత్తు ఉందని చెప్తూ ఉంటాడు. కానీ ఇతడు సరిగ్గా పట్టించుకోడు అనమాట. అన్నీ నాకు తెలుసులే అన్నట్టు ఉంటాడు. అప్పటికి ఇంకా ఒక బాబు ఇతన్ని ఫాలో అవుతూ ఉంటాడు. ఈ బాబు ఎందుకు ఇతన్ని ఫాలో అవుతుంటాడంటే వీళ్ళ డాడీ వీళ్ళ దగ్గరే పనిచేసి ఉండి ఉంటాడు. అతడు ఒక దొంగతనం చేసి చనిపోయి ఉంటాడు. సో, ఇతన్ని ఇక్కడ పెట్టుకోవడానికి వీళ్ళు ఫస్ట్ జంకుతారనమాట, భయపడతారు. కానీ ఇతడు డబ్బులు ఇచ్చి తీసుకొని అన్నారా నన్ను కూడా మీ గ్రూప్లో చేర్చుకోండి అంటాడు. ఇంకా డబ్బులకు ఈ కింగ్ అని వచ్చి తీసుకొని సరేలే ఇప్పటి నుంచి మంచిగా ఉండు, మీ డాడీ చేసినట్టు చేయొద్దు అని చెప్పేసి చెప్తాడు. ఇంకా అప్పటి నుంచి ఇతడు ఈ గ్రూప్లో పని చేయడానికి ఒప్పుకుంటాడు. వాళ్ళ నాన్న ఏం చేసి ఉంటాడంటే వీళ్ళకు తెలియకుండా వీళ్ళ షిప్లో నుంచి ఒక సామాను తీసుకొని వెళ్ళిపోయి ఉంటాడు. కానీ వెళ్ళిపోయేటప్పుడు చచ్చిపోయి ఉంటాడు. ఆ బాధతో ఆ పిల్లోడు వచ్చేసి ఏదో ఒకటి ఖచ్చితంగా కనిపెట్టాలని వీళ్ళ దగ్గరే నమ్మకంగా ఉన్నట్టు చేరిపోతామని అనుకుంటాడనమాట. ఏదో ఒకటి కనిపెట్టచ్చని అని. ఇంకా వాళ్ళ యజమానికి చెప్పినప్పుడు ఇతడు అతని కొడుకు అని చెప్తే నన్ను నమ్ము, వాడు మాదిరి కాదు వీడు, ఖచ్చితంగా మంచిగానే ఉన్నాడు, చాలా తెలివిగా ఉన్నాడని కొంచెం హైప్ ఇచ్చి ఇతన్ని జాయిన్ చేపిస్తాడు. ఇతని పేరే థామస్ అనమాట. ఇంకా ఇతడు రైట్ హ్యాండ్ కూడా ఖచ్చితంగా ఇతడే చూసుకుంటాడని చెప్పేసి ఇతను కూడా కొంచెం నమ్మకంతో ఉన్నట్టుండి ఒకసారి అట్లా చూసుకుంటుంటాడనమాట. ఇంకా వీళ్ళు నెక్స్ట్ డే ఈ పిల్లాడు వచ్చి 4 రోజులలో అక్కడ ఏం జరుగుతుందో మొత్తం కనిపెడతాడనమాట. అదంతా కనిపెట్టి ఆ కింగ్‌కి చెప్తాడు. అన్న ఈ 4 రోజులలో ఇక్కడ ఏదో తప్పుగా జరుగుతుంది, కనీసం నువ్వన్నా విను, ఏదో తప్పు జరుగుతుంది, మనకు వచ్చే సరుకులలో 2 వెయిట్ ఎక్కువగా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయన్నా అని చెప్పేసి ఇతడు ఎంతసేపు చెప్పినా ఇతన్ని కొడతాడనమాట. ఆ బాబును కొట్టి నువ్వు 4 రోజులు వచ్చావు, నేను చాలా రోజుల నుంచి ఉన్నావు, నాకు చెప్పేవాడివా అని అనుకుంటాడు. కానీ ఆ బాబు వచ్చేసి ఎన్నిసార్లు చెప్పినా వీడు వినడు. ఎన్నిసార్లు చెప్పినప్పుడు కూడా వీడు ఆ పిల్లాడిని కొడుతూనే ఉంటాడు. అయినా కూడా ఆ పిల్లోడు వదులుకోకుండా అన్న ఒకసారి చూడన్నా, మా నాన్న ఇట్లా దొంగతనం చేసి చనిపోలేదు, ఏదో జరిగిందన్న, అది కనిపెట్టడానికి నేను ఉన్నానని చెప్తాడు. అంతలోకి వీళ్ళు వెళ్తుంటే అక్కడ పోలీసు వాళ్ళు దాన్ని సరౌండింగ్ చేస్తారనమాట. 3 బోట్లు వచ్చేసి దాంతో ఇప్పటికన్నా నమ్మ అని చెప్పేసి అక్కడ ఆ పిల్లాడు కింద పడతాడనమాట. అప్పుడు వాళ్ళు షూట్ చేస్తారు ఆపోజిట్ వాళ్ళు. ఇంకా ఆ పిల్లాడికి ఖచ్చితంగా చూడాలని చెప్పేసి ఏదో అని ఓపెన్ చేస్తే లోపల డ్రగ్స్ ఉంటాయన్నమాట. ఇన్నాళ్ళు నేను ఈ పని చేశానని ఇతడు రియలైజ్ అవుతాడు. అంటే వాడు చెప్పింది అబద్ధం, వాడు విలన్ అని
ఇతడు అనుకుంటాడు, ఈ రోజు నుంచి మా ఊరి వాళ్ళు కానీ మేము కానీ మీ దగ్గరికి పనిచేయడానికి రాము, మీ వల్లనే వాళ్ళు చచ్చిపోతున్నారు, ఇప్పుడు నాకు అర్థమైందని ఇతడు రియలైజ్ అవుతాడనమాట. ఇంకా నువ్వు చేసే స్మగ్లింగ్ అంతటిని ఊరందరికీ చెప్పేస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట. ఇతడు ఎంతసారి చెప్తున్నా మార్పు అన్నయ్య చెప్పినా కూడా నేను మంచిగానే ఉంటానని ఇతడు ఊళ్ళో వాళ్ళకి వచ్చి ఇప్పటి నుంచి మనం అతని దగ్గర పని చేయకూడదని వాళ్ళు చేసే ఇల్లీగలిటీ అన్ని చెప్పేస్తాడు. కానీ ఈ ఊరి ప్రజలు ఇతన్ని నమ్మరనమాట. ఎందుకంటే అతడు డబ్బులు బాగా ఇస్తాడు ఏ అవసరానికి వచ్చినా కూడా, చావుకైనా పెళ్ళికైనా. సో అందరూ ఎవరు నమ్మరు. ఎందుకు తాత నన్ను సముద్రం దగ్గరికి వెళ్ళకూడదన్నా, అన్ని అబద్ధాలు చెప్పి ఆడ భూతాలు ప్రేతాలు ఉంటాయని నన్ను వెళ్ళకుండా చేశావు, అందుకే నాకు ఏ పని తెలియక థామస్ దగ్గర అట్లా చేస్తున్నాను, చేసేంత వరకు కూడా తెలియదు అది నేను మంచి చేస్తున్నానా చెడు చేస్తున్నానా అని, ఎందుకు చేశావు తాత అని అడుగుతాడనమాట. ఇంకా వాళ్ళ తాత ఫ్లాష్ బ్యాక్ చెప్తూ ఉంటాడు. అక్కడ ఫ్లాష్ బ్యాక్లో ఒక బోస్ అనే వ్యక్తి, ఈ వేరే వ్యక్తి ఇద్దరు ఫ్రెండ్స్ అనమాట. వీళ్ళను ఒక మంచోడు అనమాట. అతడు దాంతో సముద్రంలోకి వెళ్ళి ఇట్లా తీసుకొని వద్దాం, ఇదే లాస్ట్ అని చెప్పేసి అనుకుంటారు. సో అలా వెళ్తుంటారు. వెళ్ళొచ్చేసేటప్పుడు ఒకరు చనిపోతారనమాట. అందులో నా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, అతడు గజఈతగాడు. అతడు ఖచ్చితంగా సముద్రంలోకి వెళ్ళి ఏం జరుగుతుందో, ఏమైనా ప్రాబ్లం వచ్చినా కూడా అతడు చెప్పి తీసుకొని వస్తాడు, ఎందుకు ఇలా చచ్చిపోతున్నారని దీనికి సొల్యూషన్ కనిపెడతాడని వీళ్ళు అనుకుంటారనమాట. కానీ అప్పుడే ఒక పెద్ద ట్విస్ట్ అనేది రివీల్ అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి బోస్ అందరినీ తీసుకెళ్ళి సముద్రంలో అక్కడ బంగారం కోసం చంపుతున్నాడు, వీడి వల్లే హత్యలు జరుగుతున్నాయని చెప్పేసి అవన్నీ కింద వేయడం జరుగుతుంది. సో అందరూ అదే నిజమేననుకుని అతన్ని కొడతారు. దెబ్బలకు అతను చనిపోవడం జరుగుతుంది. ఇతని శవాన్ని అక్కడే దహన సంస్కారాలు చేసి పాతి పడతారన్నమాట. అయినా కూడా అతని చావుతో మరణాలు జరుగుతూనే ఉన్నాయి. ఆ సముద్రంలోకి వెళ్ళినటువంటి వారు అక్కడికి ఉన్న ఒక వ్యక్తి వచ్చి చర్చి ఫాదరు ఇతనికి సముద్రంలో పాతి పడదామని చెప్పేసి ఇతడు తెచ్చిన బంగారాన్ని కరిగించి ఇతడి సమాధి మీద పోసి మొత్తాన్ని ఒక సముద్రంలోకి తీసుకెళ్ళి అక్కడ పడేయడం జరుగుతుంది. అలా సముద్రంలో నుంచి వాళ్ళు వస్తూ ఉండగా వాళ్ళు కూడా అక్కడే చనిపోవడం జరుగుతుంది. ఇది ఎందుకు జరిగింది, ఎవరు చేశారనే విషయం తెలియదు అని వాళ్ళ తాత కింగ్కి చెప్తూ ఉంటాడు. నువ్వు ఎన్నిసార్లు చెప్పినా, ఎన్ని కట్టుకథలు చెప్పినా నేను నమ్మను అని, నేను చేసేది చేస్తాను, సముద్రంలోకి వెళ్తానని చెప్తాడు. ఇలా మాట్లాడుకుంటుంటే వీళ్ళ మీదకి థామస్ అనే వ్యక్తి మనుషుల్ని పంపించి దాడి చేస్తాడు. 5 మంది రాగా అందులో 2 ఇతనికి దొరికిపోయి ఎవరు పంపించారని చెప్తే ఫలానా వ్యక్తి పంపించాడని చెప్తారు కదా థామస్. ఇదంతా థామస్ చేస్తున్నాడని గ్రహించినటువంటి కింగ్ అందరికీ, గ్రామస్తులందరికీ చెప్పి నేను సముద్రంలోకి వెళ్తాను, ఇప్పటికైనా నమ్మండి, నేను చేపలు తీసుకుని వస్తే అక్కడ ఎలాంటివి క్షుద్రశక్తులు లేవని నమ్మండి అని చెప్తాడు. ఇతనికి బోట్ లేకపోయేసరికి ఒకరి దగ్గర అద్దెకి తీసుకుంటాడు. ఆ బోట్ తీసుకుని బయలుదేరతాడు అనమాట. ఇలా థామస్ను కూడా ముందుగానే కొట్టి ఆ షిప్లో వేసుకొని ఉండడం జరుగుతుంది ఆ బోట్లో. అలాగే ఆ బోట్తో సహా లోపలికి సముద్రంలోకి వెళ్తారు. అక్కడే వాళ్ళకు ఈమె కూడా కనిపిస్తుంది. అంటే ఈమె కూడా వీళ్ళతో వెళ్ళిపోతుందన్నమాట షిప్లోకి. అంటే ఈ బోట్ ప్రయాణంలో థామస్, అతని దగ్గర దొరికిపోయిన 2 వ్యక్తులు, కింగ్, ఈమె వీళ్ళ ఫ్రెండ్స్ ఉంటారనమాట. ఇలా ఇతడు చిన్నప్పటి నుంచి ఒకే ఒక కోరికను కనుక్కుంటాడు, సముద్రంలోకి వెళ్ళాలి, చేపలు పట్టాలి, ఇక్కడ ఎలాంటి దుష్టశక్తి లేదని చెప్పి తను నమ్మి ఉంటాడు కదా, దాన్ని అందరికీ చెప్పాలి, ప్రజలందరూ జీవనోపాధి పొందాలనే ఉంటుంది. సముద్రపు అలలకు అక్కడ ఉన్నటువంటి అద్దాల బాక్స్ అనేది ఒకటి కింద పడుతుంది, అందులోంచి ఒక పేపర్ ముక్క బయటకు వస్తుంది అనమాట. ఇక వీళ్ళు ఇలా నడుపుతూ ఉండే సమయంలో అక్కడ చుట్టుపక్కల మొత్తం పొగమంచులాగా ఒకటి క్రియేట్ అవుతుంది. వీళ్ళ షిప్ చుట్టూ ఒక తల తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. అక్కడికి వచ్చేసరికి వీళ్ళు చాలా భయపడుతూ ఉంటారు. వెనక్కి వెళ్ళిపోదామని అందరూ అంటుంటే మనం ఇక్కడికి వచ్చింది చేపలు పట్టుకొని తిరిగి వెళ్ళడానికి మాత్రమే అని చెప్పి అంటాడనమాట. అప్పుడు ఒక పెద్ద అల వస్తుంది, అంటే ఎంత మునిగిపోయే స్టేజ్కి వస్తుంది షిప్. బట్ హీరో చాకచక్యంగా దాన్ని బాగా నడుపుతాడనమాట. వీళ్ళు ఆ షిప్ని ఇంకా ముందుకు పంపిస్తూ ఉంటే అప్పటికి ఆ షిప్లోకి 4 దయ్యాలు వస్తాయి. అన్నీ ఆడదయ్యాలన్నమాట. ఆ దయ్యాలు చూసి వీళ్ళు షాక్ అవుతారనమాట. ఎందుకంటే కన్నెపిల్లలను వీళ్ళు ఫస్ట్ వెళ్ళడానికి బలి ఇచ్చింటారు కదా, వారి ఆత్మలే వాటిని శాంతపరచుకోవడానికి కోసం వీళ్ళని చంపి ఈ విందు వినోదాలు చేసుకుంటూ ఉంటాయి. సమయంలో కింగ్ అందరూ వెళ్ళి ఒక గ్రౌండ్లో ఉన్నటువంటి ఒక గదిలోకి వెళ్తే అక్కడ ఒక శవం లాంటిది కనిపిస్తుంది. దాన్ని ఓపెన్ చేసి చూస్తే అది వాళ్ళ తాతయ్య శవం అన్నమాట.
తాతయ్య బ్రతికే ఉన్నాడు కదా, ఇక్కడికి ఎందుకు వచ్చాడని వీళ్ళు అనుకుంటారు. ఇలా సముద్రంలోకి వచ్చారని తెలియగానే అతడు చనిపోయి ఉంటాడు అనమాట. అతని ఆత్మ కూడా ఇక్కడికి వచ్చి ఉంటుంది. అంటే మా తాత రాసి ఉంటాడు కదా, ఆ పేపర్ మళ్ళీ తీసుకెళ్ళి చదువుదామని మళ్ళీ తీసుకెళ్తాడనమాట. అప్పుడు ఒక ఫ్లాష్ బ్యాక్ చూపించడం జరుగుతుంది. ఏంది ఆ ఫ్లాష్ బ్యాక్ అంటే, అప్పుడు ఒక కథ చెప్పి ఉంటారు కదా, ఇతడు సముద్రంలోకి వెళ్ళి ఇట్లా బంగారం తీసుకొని వచ్చి అమ్మాయిని చంపుతున్నాడు అని చెప్పడం. అది ఒరిజినల్గా మంచి మనిషి కాదనమాట, విలన్ చేసి ఉంటాడు. బట్ ఇతని మీదకి అట్లా దొంగతనంగా చేంజ్ చేసి ఉంటాడు. సో అదంతా నిజం కాదు, మంచివాడు చెడ్డవాడు అయినాడు, చెడ్డవాడు మంచివాడుగా అందరి ముందు బ్రతుకుతున్నాడు. వాళ్ళ స్మగ్లింగ్ అన్నీ ఉంటాయి కదా, అవన్నీ తెలుసుకోవడం వల్లనే ఇప్పుడు అతను చనిపోయి ఉంటాడు. ఎందుకు అట్లా చనిపోయి అంటాడంటే అదొక శాపం అన్నమాట. ఎవరైతే ఫస్ట్ ఆ గోల్డ్ తీసుకొని తాకుతారో దొరికిన గోల్డ్ను వాళ్ళు చనిపోతారనమాట. సో అదంతా కప్పిపుచ్చడం కోసం నా ఫ్రెండ్ని ఇట్లా తీసుకొని పోతాడనమాట. ఇప్పుడు ఈ ముసలాయిప్ అంటాడు కదా, ఇందులో ఒకడు ఎవరంటే ఈ కింగ్స్టన్ వాళ్ళ తాత అనమాట. అందుకే కాబట్టి వాళ్ళ తాతకు నిజం చెప్పినా కూడా ఎవరికి చెప్పడనమాట. ఆ తాత ఇప్పుడు మెయిన్ విలన్ అనమాట. ఇప్పుడు మంచిగా చనిపోయి ఉంటాడు కదా, అతని అంత్యక్రియలు ఈ సముద్రంలోనే జరిగి ఉంటాయి కదా, అతన్ని సమాధిని పట్టుకొని మంచిగా దహన సంస్కారాలు చేస్తే ఈ శాపం పోతుందని వీళ్ళందరూ ఐడియా వేసుకుంటారు. ఈ ఒక పేపర్ ముక్క ఉంటుంది కదా, దీన్ని జాగ్రత్తగా పెట్టుకొని ఉంటారు. ఇంకా వాళ్ళ తాతకు ఆత్మశాంతి కలిగిస్తే వీళ్ళందరికీ కూడా మంచి జరుగుతుందని వీళ్ళు అనుకుంటారు. వాళ్ళు ఎట్ట చీటింగ్ చేసినారో మొత్తం గతంలో చూపించడం జరుగుతుందన్నమాట. వీళ్ళు ఫ్రెండ్స్ అడుగుతారు ఏంటంటే, భూమి మీద పాతి పెడితే భూమిలోకి వస్తాయి, సముద్రంలో పాతి పెడితే అక్కడికి వస్తాయి కదా దయ్యాలన్నింటినీ, మనం ఇప్పుడు ఏం చేద్దామని వీళ్ళు అనుకుంటూ ఉంటే, మనం ఒక ఐలాండ్లో అట్లా సమాధి చేద్దాం, అప్పుడు ఎవరికి ఎలాంటి నష్టం ఉండదు కదా అని హీరో ఐడియా ఇస్తాడనమాట. సరే అని ముందు సమాధి ఈ షిప్లోనే ఎక్కడో ఉంటుంది, ఎత్తుక్కోండి అన్నీ పెట్టింటారు షిప్లో, అంటే అండర్ వాటర్లో అనమాట. ఇంకా దాన్ని ఎంతో కష్టపడి కింగ్స్టన్ కనిపెడతాడు. దాని సమాధిని తీస్తూ ఉంటే ఈ దయ్యాలన్నీ ఏం చేయవు, ఎందుకంటే వాళ్ళ ఆత్మకు శాంతి కలుగుతుంది. అంటే ఒక మంచి మనిషికి హెల్ప్ చేస్తున్నాడు కదా, అందుకని ఏం చేయరనమాట. ఇప్పుడు వాళ్ళ వారసత్వం నుంచి వచ్చిన హీరో మరదలకి ఎలాంటి అపాయం చేయించవు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కాబట్టి అవి చూస్తూ ఉంటాయి, వీడు చేసేది మంచికే కదా అని ఇంకా కామ్గా ఉంటాయి అన్నమాట దయ్యాలన్నీ. అప్పటికి ఇంకా చెడు దయ్యం ఉంటుంది కదా, చెడు దయ్యం కూడా దానికి బంగారానికి కాపలా ఉండి ఉంటుంది. ఇదంతా నీకోసమే తీసుకో అని చెప్తూ ఉంటాడు. ఇది చేసింది నా కోసం కాదు, నీ స్వార్థం కోసం చేసావు, నాకు ఇలాంటి ఏది వద్దని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఎట్టకేలకు ఆ సమాధిని చాలా కష్టంగా ఇతను హీరో కనుక్కోవడం జరుగుతుంది. కనుక్కున్న తర్వాత ఇలా వెళ్తూ ఉంటే, ఈ బంగారం తీసుకోకుండా నువ్వు ఎట్లా పోతావు, నేను నిన్ను పంపించను, ఇన్నాళ్ళు కాపలా ఉండింది ఎందుకు, నేను ఈ బంగారాన్ని మీకు ఇవ్వడానికి అని చెప్పేసి ఒక దొంగ దయ్యం వచ్చేసి ఇతన్ని అడ్డుపడుతూ ఉంటుంది. బట్ ఇతడు ఆ దయ్యానికి నాకు బంగారం వద్దు ఏమొద్దు, నేను వచ్చింది చేపల వేట కోసం అంటే నేను నా మాట వినవా అని అంటుంది. వీళ్ళిద్దరికి మధ్య కూడా ఫైట్ జరుగుతుంది. ఇంకా వాళ్ళు అతి కష్టం మీద అక్కడి నుంచి తప్పించుకోవడం జరుగుతుందన్నమాట. ఇంకా వీళ్ళు బయటకు వచ్చి తనకు జరిగినటువంటిది, వాళ్ళ ఊళ్ళో జరిగినటువంటిది మొత్తం చెప్తారనమాట. మనం ఇక్కడ నుంచి సముద్రంలో ఏటకి వెళ్ళచ్చు, ఎలాంటి దృష్టి అవి ఏం లేవు అని తన దగ్గర ఉన్న చేపలను చూపించడం జరుగుతుంది. ఇంకా హ్యాపీ ఎండింగ్. బై.